హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వేళ తాటిపండుతో దెబ్బ రొట్టె చూపిస్తున్నాను. ముందుగా మన బాగా పండిన తాటిపండుని తెచ్చుకోవాలండి. ఇది రైతు బజార్లో దొరుకుతున్నాయి. తెచ్చుకుని మనకి ఎంత కావాలితే అన్ని తాటి పళ్ళు తెచ్చుకోవాలండి. అదిగో తెచ్చుకుని అలాగా విడదీయాలి. విడదీసి పైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క అంతా అలా తీసేయాలండి. మొత్తం తీసేసి తర్వాత టెంకల్ని ఏం చేయాలంటే వాటరు తడపాలి. ఈ తడపడం ఎందుకంటే పేస్ట్ బాగా వస్తుందన్నమాట. అలా గ్రేటర్తో తీసుకుని మొత్తం పేస్ట్ అంతా తీసుకుని ఒక ఇదిగో పీసు చూసారా, అంత వచ్చేంత వరకు తీయాలన్నమాట. ఇంకా దాంట్లో పేస్ట్ ఉండదు. తర్వాత ఒక నెట్ తీసుకుని దాంట్లో ఈ పేస్ట్ వేసి మొత్తం అంతా తీయాలి. ఎందుకంటే లోన పీచు ఉంటుంది కదా, పీచు రాకుండా తీసుకోవాలి. తర్వాత 2 కప్పులు రవ్వ వేసుకోవాలి. రేషన్ బియ్యం రవ్వ వేసుకోవాలన్నమాట. ఇది పిండి కాదండి, రవ్వే వేసుకోవాలి. తర్వాత రవ్వని మనం తడి పొడి కింద కొద్ది వాటర్ వేసి తడి పొడి కింద తడిపి పక్కన ఉంచాలి. ఎందుకంటే ఈలోగా రవ్వ నానుతుంది అనమాట. డైరెక్ట్ కలిపేస్తే అంత బాగోదండి. తర్వాత 2 కప్పులు రవ్వ తీసుకున్నాం కదా, దానికి 2.5 కప్పులు పేస్ట్ తీసుకోవాలి. తాటి పేస్టు మనం ఎక్కువ వేసుకుంటే బాగోదు, నోటికి అంటుకున్నట్టు ఉంటుంది అనమాట. నోటికి అంటుకుంటుంది. అందుకు 2 కప్పులకి 2.5 కప్పులు పేస్ట్ సరిపోద్ది. తర్వాత దాంట్లో 1 కప్పు బెల్లం, 1 కప్పు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట. ఇది మనం తాటి రొట్టె కాదండి, ఎయ్యైనా చేసుకోవచ్చు. గారెలు చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, కుడుములు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఏది చేసుకున్నా. తర్వాత అదిగా మూగుట్లో ఆయిల్ వేసి అలా స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టండి. ఒక 10 నిమిషాలు ఉంచాలన్నమాట. చూసారా ఎంత బాగా కాలిందో. కొద్ది అలాగా మాడినట్టు ఉండాలండి, మరీ ఎక్కువ కాకుండా అలా మాడినట్టు ఉంటేనే టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత అదిగో చిన్న చిన్న పీసెస్ కింద చేసుకునండి మనం తింటే. ఇది బాగా చల్లారాలండి. ఒక నైట్ చేసుకుంటే మార్నింగ్ తినాలన్నమాట, లేకపోతే చేదుగా ఉంటుంది. ఇది ఎంతో హెల్దీ అయిన రెసిపీ. ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది. దీంట్లో పొటాషియం, కాల్షియం ఉంటుంది. మీరు ఇదిగో చూస్తారా, మన చేతి ఇది అవుతుంటే అలా పొడి పొడిగా రావాలి. చూస్తే ఇంకో మీరు కూడా ట్రై చేయండి.